ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ వైసీపీకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పటివరకు ఆ లైవ్ చూసాం. ఇక అనకాపల్లి జిల్లా గుడిచెర్లలో డయేరియా పంజా విసురుతోంది. గ్రామంలో గత 4 రోజులుగా సుమారు 25 కేసులు నమోదు కావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి హైమవతి పీహెచ్సిని సందర్శించి బాధితులను పరామర్శించారు. కలుషిత నీరు తాగడం వల్లే పరిస్థితి తలెత్తిందని, త్వరలోనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఇక్కడ మనకి డయేరియా కేసులు వచ్చాయని చెప్పి గుడిచెర్లలో తెలిసింది. అందుకే విజిట్కి వచ్చాము. ఇక్కడ 23 నుంచి స్టార్ట్ అయ్యాయి. 23, 24, 25 కలిపి మాకు 25 కేసులు వచ్చాయి. అన్నీ బాగానే ఉన్నాయండి. అక్కడ మన పిహెచ్సి గుడిచెర్లలో ట్రీట్మెంట్ ఇచ్చి పంపించారు. తర్వాత కేసులు రాగానే మా వాళ్ళు ఇమీడియట్గా అలర్ట్ అయ్యారు, మాకు ఇన్ఫామ్ చేశారు. మేము కూడా అక్కడ నుంచి మా ఎపిడమియాలజిస్ట్ని, తర్వాత మా సర్వేలెన్స్ మెడికల్ ఆఫీసర్ని కూడా పంపించాం విత్ టీము. తర్వాత అందరూ కలిసి డోర్ టు డోర్ సర్వే చేశారు. ఆ రోజు నుంచి కూడా మెడికల్ క్యాంప్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిన వాళ్ళు అందరూ కూడా బాగానే ఉన్నారు. అయితే లోకల్గా మేము వాటర్ టెస్టింగ్ పంపిస్తే అది నెగిటివ్ వచ్చింది. మేము దాన్ని మళ్ళీ కూడా రీజనల్ ల్యాబ్ వైజాగ్కి పంపిస్తామండి రేపు. దానివల్ల ఏమైనా ఉంటే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి డయేరియా కేసులు వచ్చాయని చెప్పి